నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రోజు కూడా అండి మన ఇంట్లో ధన సంపాదన అనేది అంటే ధనాభివృద్ధి అనేది పెంపొందించుకోవడం కోసం మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. కానీ అండి మన ఇల్లు ఒక గుడిలాగా ఎప్పుడూ కూడా సువాసనతో వెదజల్లుతూ ఉండాలి అని అంటే కనుక ఒక శక్తివంతమైన ఒకే ఒక వస్తువు ఉందండి. ఆ వస్తువుని మనం ఎలా ఉపయోగించుకోగలగాలి, ఉపయోగించితే కనుక నిజంగా ఎప్పుడు కూడా 24 గంటలు కూడా ఒక సువాసనతో ఉండగలిగే ఒకే ఒక వస్తువు అనేది ఉందండి. ఆ వస్తువు ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారు అనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్ళి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మన ఇల్లు ఎప్పుడు కూడా అండి 24 గంటలు కూడా ఒక మంచి స్మెల్, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి అని అంటే కనుక ఇంట్లో పూజలు పరిహారాలు సాంబ్రాణి పొగలు అలాగా వేస్తూ ఉండటం మట్టుకే కాకుండా మనం చేయవలసిన ఒకే ఒక చిన్న పని ఉందండి. ఎప్పుడు కూడా మనందరికీ అనిపిస్తుందండి, గుడికి వెళితే కనుక ఒక మంచి వైబ్రేషన్, ఒక మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట గుడిలో. అక్కడి నుంచి గుళ్ళో నుంచి రాగానే ఒక మంచి రిలాక్సేషన్ అనమాట, మనకు ఒక మంచి మనశ్శాంతి అనేది కలుగుతుంది. అలాంటి ఒక మనశ్శాంతి కానీ అలాంటి ఒక వైబ్రేషన్ కానీ మన ఇంట్లోనే ఎప్పుడు కూడా ఉండాలి అని అంటే కనుక మనం చేయవలసిన ఒక చిన్న విషయం అనేది ఉందండి. అందుకు ఉపయోగించవలసిన ఒకే ఒక వస్తువు ఏంటి అని అంటే కనుక జవ్వాదు పౌడర్ అండి. ఈ జవ్వాదు పౌడర్ని మనం ఎలా ఉపయోగించుకోగలగాలి, 24 గంటలు కూడా మన ఇంట్లో స్మెల్ అనేది ఉండాలి అని అంటే మనం ఎలా ఉపయోగించుకోగలగాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. జవ్వాదు పౌడర్ని సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా సరే మనం కొని తెచ్చి పెట్టుకుంటామండి, అంటే దేవుడి గదిలో పెట్టేసి ఉంచుతామన్నమాట. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇది జవ్వాదు పౌడర్ అనమాట. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, లేదంటే మామూలుగా బయట ఆయుర్వేద షాపుల్లో అయినా సరే ఈ జవ్వాదు పౌడర్ దొరుకుతుందండి. ఇది ఏంటి అని అంటే, జవ్వాదు పౌడర్ నిజంగా పచ్చకర్పూరానికి ఎంత శక్తి, సువాసన వెదజల్లే శక్తి ఉందో, లక్ష్మీదేవిని మనం ఆకట్టుకోవడానికి ఎంత శక్తి ఉందో, ఈ జవ్వాదు పౌడర్ కూడా 100 రెట్లు ఉందండి. ఇందులో కొంచెం ఒక చిన్న చిటికెడు వేస్తే చాలండి, ఈ జవ్వాదు పౌడర్ని ఉపయోగిస్తే చాలు, ఇల్లంతా కూడా సువాసనతో వెదజల్లుతూ ఉంటుంది. అంటే అండి, ఇంతకుముందు మన వీడియోలో కూడా దీపారాధన వెలిగించేటప్పుడు ఈ జవ్వాదు పౌడర్ని వేయమని చెప్పాం. అంతేకాకుండా ఇంకొన్ని విషయాలండి, ఎప్పుడు కూడా అంటే దీపారాధన వెలుగుతూ ఉన్నప్పుడు ఆ సువాసన అనేది రావాలి అనడం కోసం మన దీపారాధనలో ఈ జవ్వాదు పౌడర్ని వేయమన్నాం. అంతేకాకుండా అండి, మనం చేయవలసిన ఇంకొక పని కూడా ఉంది. మీరు ఒక చిన్న వాటర్ స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, మీ ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటుందో లేదా అని నాకు తెలియదు. అలాంటి లేకపోతే కనుక బాటిల్ మీరు నిజంగా కొనుక్కోండి ఫ్రెండ్స్, కొని తెచ్చి పెట్టుకోండి. ఒక చిన్న స్ప్రే బాటిల్స్ ఉంటాయి, ఆన్లైన్లో అమ్ముతూ ఉంటారు. అలాంటి స్ప్రే బాటిల్లో వాటర్ని పట్టుకొని, వాటర్ని ఆ బాటిల్ నిండా లేదంటే ఒక సగానికో మీరు రెడీ చేసుకొని, అందులో కొంచెం అండి ఒక చిటికెడు జవ్వాదు పౌడర్ని వేసి చక్కగా షేక్ చేసి, అంటే బాగా గిలకరించి ఆ బాటిల్ని, ఆ స్ప్రే బాటిల్ని మీ ఇల్లంతా కూడా అక్కడక్కడ 4 మూలలా కూడా చక్కగా స్ప్రే చేయండి. జవ్వాదు పౌడర్ వేస్తాం కదా అందువల్ల మంచి సువాసన అండి. చక్కగా బెడ్రూమ్తో సహా బెడ్రూమ్లో 4 మూలలా కొంచెం కొంచెం స్ప్రే చేయండి. పొద్దున్నే లేవగానే మీరు చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటారు కదా, దీపారాధన చేసినా చేయకపోయినా సరే, చేయడానికి కుదరలేకపోయిన వాళ్ళైనా సరే ఈ జవ్వాదు పౌడర్తో తయారు చేస్తున్న ఈ స్ప్రే వాటర్ని చక్కగా మీరు 4 మూలలా కూడా, వంటగదిలో లేదంటే బెడ్రూమ్లో, మీరు హాల్లో, మీ బాత్రూంలో కూడా అండి, మీ బాత్రూంలో కూడా అందరూ బాత్రూమ్కి వెళ్ళొచ్చేసిన తర్వాత మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు ఆ టైంలో ఈ స్ప్రేని కొంచెం స్ప్రే చేసి చూడండి. ఈ జవ్వాదు పౌడర్ని మీ గుమ్మంలో, సింహద్వారం ఉంటుంది కదా, ఆ గుమ్మంలో చక్కగా మీరు పొద్దున సాయంత్రము కూడా రోజుకి ఒక చిటికెడు జవ్వాదు పౌడర్ని వాటర్లో కలిపి
కలిపి రోజు కూడా మీరు తయారు చేసుకుంటూ, వాటరే కదా రోజు పన్నీర్ ఉంటే పన్నీర్ అయితే ఇంకా చాలా మంచిది. పన్నీర్ అంటే రోజ్ వాటర్ అండి, రోజ్ వాటర్ ఉంటే ఇంకా చాలా మంచిది అనమాట. ఆ రోజ్ వాటర్లో ఈ జవాదు పౌడర్ని కలుపుకొని చక్కగా మీరు ఇల్లంతా కూడా స్ప్రే చేసుకుంటూ ఉంటే కనుక నిజంగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అండి. ధనాన్ని ఆకర్షించగలిగే శక్తి ఈ జవాదు పౌడర్కి చాలా రెట్లు ఉందన్నమాట. అంతేకాకుండా మనం దేవుడి ఫోటోలకి కుంకుమను పెడుతూ ఉంటాం. ఆ కుంకుమ పెట్టేటప్పుడు కుంకుమ భరిణిలో మీరు ఈ జవాదు పౌడర్ని కొంచెం ఒక చిటికెడు వేసి ఆ కుంకుమని మీ ఫొటోస్కి కానీ మీరు నుదుటను పెట్టుకునే కుంకుమలో కూడా ఈ జవాదు పౌడర్ని కలుపుకోవచ్చండి. ఇంకా అంతేకాకుండా ఒక చిన్న దూది కాటన్ ఉంటుంది కదా, దూది తీసుకొని ఆ దూదిలో ఈ జవాదు పౌడర్ని కొంచెం వేసి అది కొంచెం ఒక రౌండ్ లాగా కట్టేసి మీరు మీ బీరువాలో అండి, లేదంటే మీరు ఒక పేపర్ కానీ, దూది అనేది అందరిళ్లలో ఉంటుంది, లేదంటే కనుక ఒక చిన్న పేపర్లో పొట్లల్లా కట్టేసి మీ బీరువాలో పెట్టండి. నిజంగా అసలు ఎప్పుడు జవ్వాదు పౌడర్ని ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత మంచిదండి మన ఇంట్లో. మీరు ఇలా చేసి చూడండి. ఒక 2-3 రోజులకి మీరు ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళైనా చేయకపోయిన వాళ్ళైనా, అంటే అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కుదరదు కాబట్టి చక్కగా మీరు పొద్దున వెళ్ళేటప్పుడు ఈ స్ప్రే బాటిల్ ఎదురుగుండా పెట్టుకోండి, గుర్తుంటుంది మీకు. చక్కగా మీరు లెఫ్ట్ హ్యాండ్లో కూడా చక్కగా రిస్ట్ దగ్గర కూడా మీరు స్ప్రే చేసుకొని వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.